డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, యుద్ధ ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడద్దు, అట్లా కాకోకుండా ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా యుద్ధ నివారణకి చర్యలు తీసుకోవడానికి మోడీ, అమిత్ షా సిద్ధంగా లేరు. ఒక్క అడుగు కూడా వేయలేదు. ట్రంప్ గారు ఏం చెప్తే వీళ్ళు కూడా మంచి విద్యార్థుల్లాగా బుర్రలుతారు తప్ప వాస్తవాలు గమనించడానికి సిద్ధపడలేదు. అయితే యుద్ధం ప్రారంభమైన 3-4 రోజులకే గ్యాస్ మీద ప్రభావం పడింది. డొమెస్టిక్ అండ్ ఇంటిది అలాగే వ్యాపారానికి సంబంధించిన గ్యాస్ ని రేట్లు పెంచారు. రేట్లు పెంచి ఏంటంటే అబ్బెబ్బే కాదని చెప్పారు తప్ప నిజం మాత్రం చెప్పాల. ఈ గ్యాస్ కొరత వల్ల ఏం జరిగిందంటే చిన్న చిన్న హోటల్స్ మూతపడిపోయినాయి. కాకపోతే పెద్ద హోటల్స్ లో టిఫిన్ వస్తువుల మీద జిఎస్టీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు ప్రతి కస్టమర్ కి ఫైన్ వేస్తా ఉన్నారు హోటల్లో. ఏంటి పరిస్థితి అంటే గ్యాస్ బండల రేటు విపరీతంగా పెరిగినాయని. అదే తాగిరోడే కడతాడు తాళపొన్నని తిన్న కస్టమర్ ప్రతి ఒక్కడూ 5 రూపాయలు చెల్లిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ నిప్పు పెట్రోల్ కి డీజిల్ కి అంటుకుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధికారులతో మాట్లాడి ఏమీ లేదు, బ్రహ్మాండంగా నిల్వలు ఉన్నాయి కాబట్టి ప్రజలెవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంటే మోడీ గారు ఏం చెప్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ జీ హుజూర్ అని బుద్ధిమంతులైన విద్యార్థుల్లాగా బుర్ర ఊపుతా ఉన్నారు తప్ప నిజాలు మాత్రం ప్రజలకు చెప్పడానికి సిద్ధపడట్లేదు. ఇవాళ బంకుల్లో చూస్తే 180 బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తా ఉన్నాయి. ఆ ఉన్న కాతకూత ఉన్న 120 బంకుల్లోనూ ఒక్కో బంకులో వందలాది మంది డీజిల్ కోసం, పెట్రోల్ కోసం క్యూ కడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, గంటల తరబడి నిరీక్షిస్తా ఉన్నారు ఆయిల్ కోసం. ఆంధ్ర రాష్ట్రంలో దగ్గరగా 4.5 నుంచి 5 లక్షల ఆటోలు ఉన్నాయి. ఈ కార్మికులందరూ కూడా రోజువారీ రోడ్ల మీద వాళ్ళ చక్రాలు తిరిగితేనే ఆటో చక్రాలు వాళ్ళకి భుక్తి తప్ప ఆగితే వాళ్ళు పస్తులుండే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఇంకో 2 రోజులు కొనసాగితే ఆటోలు మొత్తం ఆగిపోయే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగే పరిస్థితి. దాంతో పాటు రబీ చేతికి వచ్చింది పంట రైతుకి సంబంధించి. పంట కోసిన కాడేమో దున్నటానికి ట్రాక్టర్లో డీజిల్ ఆయిల్ లేదు. పంట ఏపుగా ఉండి కోతకొచ్చిన కాడ ఏదైతే కోత మిషన్ ఉంటుందో ఆ మిషన్ లో డీజిల్ ఆయిల్ లేదు. రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. వాళ్ళకు మాత్రం లోటు లేకుండా చూడమని ముఖ్యమంత్రి గారి పత్రికల్లో, టీవీల్లో చెప్పడం ద్వారా చెప్తా ఉన్నారే కానీ ఫీల్డ్ మీద మాత్రం ఆయన చెప్పిన విధంగా లేదు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఇబ్బందులు మరిన్ని పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏమంటే ఏదో పత్రికల ద్వారా బ్రహ్మాండంగా ఉందని సినిమా చూపించడం కాకుండా ఖచ్చితంగా ఫీల్డ్ మీద డీజిల్, పెట్రోల్ అందరికీ అందేటట్లుగా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.